మొన్నే ఒక విలేజ్ పోయా. అక్కడ ఒక రచ్చబండ దగ్గర 10 మంది సామాన్యులు నిరక్షరాస్యుల్ని కలిసా. ఏమయ్యా ఏంటి రాజకీయం అని అడిగా. బారులు తీరిన ఓటర్లు ఇచ్చారు కదా సార్, ఆ తీర్పు మీరు మళ్ళా అడుగుతారేంటన్నాడు. అదేం మాట అయ్యా, మొన్న 24లో తీర్పు ఇచ్చారు, రేపు మళ్ళీ 29 కూడా 3 ఏళ్లలో ఉంది కదా, మీరు ఏమిస్తారో తీర్పు అని ఉత్కంఠతో అడిగాను అని చెప్పాను. సార్ మాకు అర్థమయ్యింది సార్, మేము ఎందుకు ఇన్ని బార్లు తీరి 11 సీట్లకి దించేసామనంటే, గత ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసేసి ఆస్తులు కూడా తాకట్టు పెట్టేసి సామాన్యమైన మాకు రోడ్లు కూడా వేయకుండా 3 రాజధానులు అనుకుంటూ వేళాకోళం ఆడుకుంటూ అప్పు చేసిన దాంట్లో తిన్నంత తినేసి ఇలాగా ఎలక్షన్లో 2000 3000 ఓట్లకి నాయకులు ఇస్తారు కదా, దాని బదులు గవర్నమెంట్ సొమ్ము మాకు ముష్టి పడేశారు సార్. పని లేకుండా చేసి మమ్మల్ని సర్వనాశనం చేశారు సార్. వాళ్ళు తిన్నంత తినేసి ముష్టి పడేస్తే ఆ ఎంగుల మెతుకలకి మేము మళ్ళా గెలిపిస్తాం అనుకున్నారు. జీవితంలో మళ్ళా ఫ్యాన్ గుర్తుకి వెయ్యం, అవసరం వస్తే మా ఇంట్లో ఫ్యాన్లు కూడా తీసి బయటపడేస్తాం తప్ప ఫ్యాన్ గుర్తుకి ఓటేయమని బారులు తీరిన గతకాలపు ఓటర్లు మళ్ళీ బారులు తీరుతామని చెప్పారు. ఇది ఆంధ్రప్రదేశ్ ఓటర్ నైజం.